ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజులు విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని చోట్ల ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. మరాఠ్వాడా నుంచి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో ఇవాళ పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. మరోవైపు ఎండలు మండుతున్నాయి. కడపలో శుక్రవారం గరిష్టంగా 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 299 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్లో అందిస్తారు. ప్రసాద్, చెప్పండి. మరి ప్రజెంట్ అయితే పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. మరి ఏ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటారు దీని గురించి? రాష్ట్రంలో ఈ రోజు, రేపు అంటే శని, ఆదివారాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుందని ఏపీ వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రం 2 రోజుల్లో కూడా కొన్ని చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉంది. దాంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈ రోజు, రేపు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రధానంగా పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, వెస్ట్ గోదావరి, ఏలూరు మొత్తం ఈ జిల్లాలకు సంబంధించి ఆయా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. రిమైనింగ్ అన్ని జిల్లాల్లో కూడా ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. సో ఇప్పటి వరకు 46 డిగ్రీల ఉష్ణోగ్రత గరిష్టంగా ఈసారి సమ్మర్ వచ్చాక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో రాబోతున్న రోజుల్లో, అంటే రాబోతున్న 2 రోజుల్లో కూడా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. దీంతో ఉష్ణోగ్రతలతో పాటు భారీగా వడగాలులు కూడా వీసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు జాగ్రత్తలు చూపిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో బయటకు వెళ్ళొద్దని కూడా చెప్తారు. ప్రధానంగా బయటకు వెళ్ళినప్పుడు క్యాప్ పెట్టుకోవడం కానీ, లేదంటే మన వెంట మంచినీటి బాటిల్ని క్యారీ చేయడం కానీ, ఇలాంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా రాబోతున్న 2 రోజుల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీసే ప్రమాదం ఉన్న నేపథ్యంలో వడగాలుల వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యంగా పెద్దవాళ్ళు, చిన్నపిల్లలందరూ కూడా జాగ్రత్తలు పాటించాలని కూడా వాతావరణ శాఖ చెబుతుంది. ప్రజెంట్ విజయవాడ నగరంలో కూడా దాదాపు 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. వేడి వాతావరణం కనిపిస్తుంది. గాలి కూడా వేడిగానే ఉంది. సో నగరంలో ఉన్న ప్రజలు కూడా ఉక్కపోత ఉండటం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో రాబోతున్న రోజుల్లో, అంటే ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. సమ్మర్ కూడా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ముందుగానే చర్యలు తీసుకుంటే ఈ వేసవి కాలంలో సురక్షితంగా బయటపడవచ్చు అని కూడా అధికారులు చెబుతున్నారు. ప్రసాద్, అంటే వాతావరణం మార్పుల వల్ల మరి రైతుల పంటలపై ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? ప్రజెంట్ సమ్మర్ కావడంతో సమ్మర్ లో పెద్దగా పంటలు పండించే అవకాశం ఉండదు. ముఖ్యంగా నదులు ఉన్న ప్రాంతాల్లో 3 పంటలు పండుతూ ఉంటాయి. సో కాబట్టి ఏవైతే 5 జిల్లాలకు సంబంధించి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరైతే ఇన్ కేసు పంటగా ఆయా ప్రాంతాల్లో సాగు చేసి ఉన్నట్లయితే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఇప్పటికీ ఆయా జిల్లా కలెక్టర్ల ద్వారా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా వెస్ట్ గోదావరి, ఏలూరు జిల్లాలో గోదావరి ప్రాంతం కావడంతో అక్కడ ప్రజెంట్ వరి సాగవుతూ ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా ఏదైతే పంట నూర్పిడి దశలో ఉన్నట్లయితే ముందుగానే చర్యలు తీసుకొని ఆ జాగ్రత్తలు పాటిస్తే పంట నష్టం నివారణ పొందొచ్చని కూడా అధికారులు చెప్పారు. ప్రజలకి ముందస్తుగా 2 డేస్ ముందుగానే వాతావరణ శాఖ సమాచారం ఇవ్వడంతో రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రభుత్వం చెప్పింది. ఈ విషయం ఇప్పటికే ఆ సమాచార మాధ్యమాల ద్వారా రైతులకు తెలియజేశారు. ప్రసాద్, మరి ప్రభుత్వం లేదా విపత్తుల నిర్వహణ సంస్థ ఎటువంటి అలర్ట్స్ జారీ చేశాయి ఇప్పటి వరకు? కాసేపటి క్రితమే ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఈ 2 డేస్ కి సంబంధించి పూర్తి వాతావరణ సమాచారాన్ని అయితే బయటకు విడుదల చేసింది. సాధారణంగా సమ్మర్ లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి, వడగాలులు కూడా వేస్తుంటాయి. కానీ ఈ సంవత్సరం సమ్మర్ వచ్చినప్పటి నుంచి విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. రీసెంట్ గా 1 వీక్ బ్యాక్ కూడా
విభిన్న వాతావరణ పరిస్థితులే కనిపించాయి. అంటే ఎట్ ఏ టైంలో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుంటే మరికొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. అంటే 40 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దానికి తోడు తీవ్రమైన వడగాలులు కూడా వీస్తున్నాయి. సో ఇదే వాతావరణం కంటిన్యూ అవుతుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ వారానికి సంబంధించి ఈ రోజు రేపు అయితే ఇలాంటి వాతావరణం ఉంటుంది. దీనికి సంబంధించి ఆ ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ ఆ సమాచారం అందించింది. ఎస్, థ్యాంక్ యూ ప్రసాద్.